పరోపకారి పాపన్న కథలు. పేద ఇంటి పెళ్ళి. ఒకసారి పాపన్న పనిమీద బస్తీకి బయలుదేరాడు. దారిలో ఒక చిన్న కాలువ ఉన్నది. ఆ కాలువలోకి దిగుతూ ఉండగా అతని కాలికేదో మూట తగిలింది. విప్పి చూస్తే దాని నిండా వరహాలున్నాయి. బస్తీ వాళ్ళెవరో దాన్ని పారేసుకొని ఉంటారని, అది ఎవరిదయ్యింది బస్తీలో తప్పక తెలుస్తుందని, వారి మూట వారికి చేర్చవచ్చునని అనుకుని పాపన్న ఆ మూట తీసుకున్నాడు. అతను బస్తీకి వచ్చిన పని త్వరలోనే అయిపోయింది. ఫలాని వారిది వరహాల మూట పోయిందని ఎవరూ అనుకోవటం పాపన్న చెవుల పడలేదు. అతను ఇంటికి పోయే ఉద్దేశంతో తిరిగి వస్తూ దాహం వేసి మంచినీళ్ల కోసం ఒక ఇంటి వసారాలో అడుగుపెట్టేసరికి, ఆ తినే విషమేదో నాకు పిల్లలకు కూడా పెట్టి మరీ తినండి అని ఇంటావిడ ఏడుపు గొంతుతో అనటం అతని చెవుల పడింది. ఈ మాటలు వింటూనే పాపన్న లోపలికి పోయి తన దాహం మాట కూడా మరిచి, అంత పని చెయ్యకండి, ఏమిటి మీకు వచ్చిపడిన కష్టం అని అడిగాడు. ఆ ఇంటి యజమానికి 3 కూతుళ్ళున్నారు. ఇద్దరికి పెళ్ళీడు మించి కూడా పోయింది. ముగ్గురికి పెళ్ళిళ్ళు చెయ్యాలి. నూరేసి వరహాలైనా కట్నం ఇవ్వకపోతే ఎవరూ చేసుకునేటట్టు లేరు. పెళ్లి ఖర్చులకే లేనివాడు కట్నాలెక్కడ తెచ్చిపోస్తాడు? పిల్లలకు పెళ్ళిళ్ళు చెయ్యక ఎంతకాలం తాత్సారం చేస్తాడు? ఇది ఆ గృహస్థు సమస్య. ఖర్చు గురించి విచారించకండి, ఈ వరహాల మూట తీసుకొని మీ పిల్లల 3కి పెళ్ళిళ్ళు చేసేయండి అన్నాడు పాపన్న. తనకా మూట దొరికింది వీరికోసమే అయి ఉంటుందని అతని అనుకున్నాడు. ఇంటావిడ పరమానందంతో, ఎవరు బాబు నువ్వు, పరోపకారి పాపన్నలాగా ప్రత్యక్షమయ్యావు అన్నది. అవునమ్మా, నేను పాపన్ననే అంటూ పాపన్న వారి వద్ద సెలవు తీసుకుని తన గ్రామానికి బయలుదేరాడు. గృహస్థు కూడా తాను ఎన్నుకొని ఉన్న అల్లుళ్ళకి కట్నాలిచ్చేసి ముహూర్తం పెట్టించుకోవటానికి డబ్బు తీసుకుని బయలుదేరాడు. పాపన్న వరహాల సంచి దొరికిన కాలువ దగ్గరికి తిరిగి వచ్చేసరికి ఎక్కడో ఎవరో మూలుగుతున్నట్టు వినిపించింది. అతను రాళ్ల గుట్టల మధ్య వెతకగా ఒక మనిషి కనిపించాడు. అతను గాయాలు తగిలి ఒళ్ళు తెలిసి తెలియని స్థితిలో ఉన్నాడు. పాపన్న ఆ మనిషిని ఎత్తుకుపోయి కాలువ నీటితో అతని ముఖం తుడిచి నీళ్లు తాగించి గాయాలు కడిగిన మీదట ఆ మనిషి తాను వేకువజామున బస్తీకి పోతుంటే గిట్టని వాళ్లు పైన పడి హత్య చేయ యత్నించారని చెప్పాడు. తన స్వగ్రామం 5-6 కోసుల దూరం ఉన్నదని ఆ మనిషి చెప్పటం చేత పాపన్న చేసేది లేక అతన్ని ఇంటికే మోసుకుపోయి వైద్యుణ్ణి పిలిపించి చికిత్స చేయించాడు. ఆ మనిషి పాపన్నతో నిజం చెప్పలేదు. ఆ తెల్లవారుజామున ఒక షావుకారు తాను బస్తీలో వసూలు చేసిన బాపతు సొమ్ము 4-5 వేల వరహాలు మూటలు కట్టి 2 నౌకర్లతో సహా తీసుకొస్తుంటే 3 దొంగలు కాలువ సమీపంలో ఉన్న రాళ్లగుట్టల మాటున ఉండి అమాంతంగా వాళ్ల మీద పడ్డారు. అయితే షావుకారు వెంట ఉన్న నౌకర్లలో ఒకడు బలాఢ్యుడు. వాడు చేతికర్ర తిప్పి ఒక దొంగను తలమీద భుజం మీద బలంగా కొట్టాడు. మిగిలిన 2 దొంగలు పిక్కబలం చూపారు. దెబ్బతిన్న దొంగ ఎలాగో కొంత దూరం రాళ్లగుట్టల మధ్యకు దేక్కుంటూ పోయి అక్కడ స్పృహ తప్పి పడిపోయాడు. ఆ గల్లంతులో ఒక వరహాల మూట పడిపోయి పాపన్నకు దొరికింది. పాపన్న ఆ మూట ఎత్తుకునే సమయానికి రాళ్లగుట్టల మధ్య పడి ఉన్న దొంగకు స్పృహ లేదు. అతను బస్తీ నుంచి తిరిగి వచ్చే సమయానికి కొంచెం స్పృహ వచ్చి బాధ తెలిసి మూలగటం చేత పాపన్నకు అతను దొరికాడు. షావుకారు తీరా ఇంటికి వెళ్లి చూసుకుంటే తాను తెచ్చిన మూటల్లో ఒక వరహాల మూట కనిపించలేదు. ఆయన బస్తీకి తిరిగి వచ్చి తనను దారిలో 3 దొంగలు కొట్టి వరహాల మూట అపహరించినట్టు కొత్వాలుతో ఫిర్యాదు చేశాడు. ఆ ఉదయమే ఒక పేద గృహస్థు ఒక్కసారిగా తన 3 కూతుళ్లకు పెళ్లి ప్రయత్నాలు సాగించాడని కొత్వాలుకు తెలియవచ్చింది. ఆ గృహస్థును కొత్వాలు పిలిపించి అడగగా తనకు పరోపకారి పాపన్న అనే ఆయన వరహాల సంచి ఇచ్చాడని, సంచి ఇంకా తన వద్దనే ఉన్నదని అన్నాడు. సంచి తెప్పించి చూస్తే దానిపైన షావుకారు వేసుకున్న గుర్తు కూడా ఉన్నది. పరోపకారి పాపన్న పేరు కొత్వాలు విని ఉన్నాడు. ఈ పాపన్న అనేవాడు దొంగతనాల మూలాన డబ్బు గడించి పరోపకారి అని పేరు తెచ్చుకుంటున్నాడని ఇప్పుడు ఆయనకు అనుమానం కలిగింది. ఆయన తన భటులను పాపన్న ఉండే గ్రామానికి పంపించి అతన్ని పిలిపించాడు. తనకు దొంగతనం గురించి ఏమీ తెలియదని, తనకా సంచి కాలువ దగ్గర దొరికిందని, అది ఎవరిదని వాకబు చేసేలోగా ఒక కుటుంబం ఆత్మహత్యా యత్నంలో ఉన్నట్టు తెలిసి వారిని కాపాడడానికి ఆ సంచి ఇచ్చేశానని పాపన్న ఉన్నది ఉన్నట్టు కొత్వాలుకు చెప్పాడు. ఈ మాటలు షావుకారుకు గాని కొత్వాలుకు గాని రుచించలేదు. షావుకారు సొమ్ము 500 వరహాలు ఎవరికో దత్తమైపోయింది. దొరికిన సొమ్ము తనకు అప్పగించక సొంత డబ్బులాగా పాపన్న వాడుకొని ఉండటం నేరమేనని నిర్ణయించి కొత్వాలు పాపన్నను ఖైదులో పెట్టించాడు. షావుకారు సొమ్ము షావుకారుకు ముట్టేదాకా గృహస్థును కూడా ఖైదులో ఉంచాలని కొత్వాలు యత్నించాడు గాని పాపన్న ఆయనను బాధించవద్దని, షావుకారి గారి డబ్బు తిరిగి ఆయనకు ఇవ్వవలసిన పూచి తనదేనని అన్నాడు.
అతను గృహస్థుతో, అయ్యా, ఒక్క ఉపకారం చెయ్యండి. 500 వరహాల కోసం నన్ను ఖైదు చేశారని, ఆ మొత్తం చెల్లించిన దాకా నేను ఖైదులో ఉండాలని నా భార్యకు కబురు చెయ్యండి. మా ఇంట ఒక జబ్బు మనిషి ఉన్నాడు. పాపం అతనికి ఏ ఇబ్బంది కలగకుండా చూసుకోమనండి అన్నాడు. ఆ గృహస్థు పాపన్నకు పట్టిన దురవస్థకు కంట నీరు పెట్టుకుంటూ తానే బయలుదేరి వెళ్లి మీనాక్షికి సమాచారమంతా చెప్పాడు. దెబ్బలతో తీసుకుంటున్న మనిషిని చూసి ఆయన, పాపన్నగారు నిజంగా మనిషి కారండి, దేవుడండి. ఇంత ఆపదలోనూ ఈ మనిషి మాట చెప్పి ఏ లోటు జరగకుండా చూడమన్నారండి అన్నాడు. మీనాక్షి అంతా విని, సరే బాబు, మీరు వెళ్ళి మీ అమ్మాయిల పెళ్లిళ్ల పని చూసుకోండి. దేవుడి దయ ఉంటే 500 వరహాలు పుట్టకపోతాయా అన్నది. గృహస్థు మీనాక్షితో, అమ్మా, నాకు పాపన్నగారిచ్చిన డబ్బులో ఇంకా సగం అలాగే ఉంది. కట్నాలు ముందే ఇచ్చేశాను గనక పెళ్లి ఖర్చులు ఎప్పుడు చిక్కితే అప్పుడే చూసుకోవచ్చు. ఇంకొక 200 వరహాలు సంపాదించగలిగితిమా పాపన్న గారికి బంధ విముక్తి కలుగుతుంది అన్నాడు. అలాంటి మాట మనసులో కూడా అనుకోకండి. వారి మాట వింటే చాలా బాధపడతారు. ఆయన ఎంతమందికో సహాయపడ్డారు, ఎన్నడూ స్వార్థం చూసుకోలేదు అన్నది మీనాక్షి. తలవని తలంపుగా మూలుగుతున్న దొంగవాడు గృహస్థుతో, అయ్యా, బండి ఒకటి మాట్లాడతారా? నేనింటికి పోతాను. నా ప్రాణం కాపాడిన ఆ పెద్ద మనిషి జైల్లో ఉండగా నేనాయనకు అతిథిగా ఎలా ఉండను అన్నాడు. మీనాక్షి అతన్ని పోవద్దని వేడుకున్నది. గాయాలన్నిటికీ కట్లు కట్టించారు కాదమ్మా, ఇంక మీరు చేసేది మాత్రం ఏమున్నది? నన్ను వెళ్ళనివ్వండి అన్నాడు దొంగ. మీనాక్షి గృహస్థు కలిసి దొంగను బండిలోకి ఎక్కించి పడుకోబెట్టారు. దొంగ గృహస్థును కూడా ఎక్కమన్నాడు. బండి తిన్నగా దొంగలుండే ఊరికి పోయింది. దెబ్బతిన్న దొంగ తన తోడు దొంగలతో చెప్పి గృహస్థుకు 500 వరహాలిప్పించాడు. గృహస్థు వాటిని తెచ్చి షావుకారుకిప్పించి పాపన్నను ఖైదు విడిపించాడు. గృహస్థు, మా ప్రాణాలు కాపాడారు, మా ఇల్లు నిలబెట్టారు అనటం విని పాపన్న, మీకు నిజంగా ఉపకారం చేసింది నేను కాదు, ఆ దెబ్బలు తిన్న మనిషి. అటువంటి వాడికే శత్రువులు జాస్తి అని చెప్పి పిల్లల పెళ్లిళ్ళు సుఖంగా జరగాలని ఆశీర్వదించి ఇంటికి తిరిగి వచ్చేశాడు. అంత త్వరలో తన భర్త తిరిగి రావటం చూసి మీనాక్షి ఆనంద బాష్పాలు రాల్చింది.